కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాలని హీరో అల్లు అర్జున్ కు నోటీసులు ఇవ్వనున్నారని తెలుస్తోంది. సంధ్యా థియేటర్ యజమాని సెక్యూరిటీ సిబ్బంది పుష్ప 2 యజమానితో పాటు అల్లు అర్జున్ కు నోటీసులు సిద్దం చేశారు చిక్కడపల్లి పోలీసులు. తొక్కిసలాటలో నిందితుల నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు పోలీసులు. ముందస్తు సమాచారం లేకుండా రావడం, అదనపు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడం లాంటి పరిణామాలపై స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు పోలీసులు. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా దగ్గరికి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి. ఇటుగా సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటపై హీరో అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. 4వ తేదీ నాడు బెనిఫిట్ షో సందర్భంగా జరిగినటువంటి ఘటన పైన హైదరాబాద్ పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే గతంలో నుంచి ఈ సినిమాకు సంబంధించినటువంటి బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, సినిమా విడుదల సందర్భంగా ఇష్టానుసారంగా హీరో హీరోయిన్లు, ప్రొడక్షన్ సిబ్బంది, పేరు మోసినటువంటి చిత్ర యూనిట్ అంతా కూడా అనుమతి లేకుండా, వితౌట్ సమాచారం లేకుండా ముందస్తుగా రోడ్డు మీదకి ఇచ్చి వాహనాలతో ర్యాలీ తీయడము, సెక్యూరిటీ సిబ్బంది 30-40 మందిని పెట్టుకుని ఒకేసారి రోడ్డుపైకి వచ్చి సిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయడము, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బయటకు వచ్చినప్పుడు జరిగినటువంటి ఘటన, ఇటు దేవరా సినిమా సందర్భంగా అనుకున్న దానికంటే కూడా పబ్లిక్ రోడ్డుపైకి వచ్చి అద్దాలు పగలగొట్టి నోవాటెల్ అంతా కూడా ధ్వంసం చేసినటువంటి ఘటన, మూడోది సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటన. ప్రతిసారి మానవ నష్టం, మానవులు చనిపోతుంది కారణం సినిమా హీరోలు, సినిమా ఇండస్ట్రీ, సినిమా పెద్దలు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి ట్రెండింగ్. సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి ఘటన పైన చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. 120B కుట్రపూరితంగా జరిగినటువంటి ఘటన, 386, 409 ఐటీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే త్వరలో హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ యజమానికి, అల్లు అర్జున్ తో పాటు వచ్చినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి, పుష్ప 2 చిత్ర యూనిట్ కి త్వరలో చిక్కడపల్లి పోలీసుల నుంచి కూడా నోటీసులు అందబోతా ఉన్నాయి. ఆ నోటీసులకు ఇప్పటికే అధికారులంతా కూడా సర్వం సిద్ధం చేసుకున్నారు. నోటీసులు సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజా లేదా రేపు ఈ 4 ఎవరైతే రెస్పాండెంట్స్ కింద అక్యూజ్డ్ కిందికి ఎఫ్ఐఆర్ లో చేర్చారో వీళ్ళందరికీ త్వరలో నోటీసులు అందజేసి ఈ ఘటన జరిగినటువంటి తీరు పైన మీరు ముందస్తు సమాచారం అటు థియేటర్ యజమానికి గాని, ఇటు పోలీసులకు గాని, మీ ప్రైవేట్ సెక్యూరిటీకి గాని, కనీసం థియేటర్ యజమాని బాధ్యతగా ముందస్తుగా పోలీసులకు అఫీషియల్ గా ఒక లేఖ పెట్టి సినిమా 2 రిలీజ్ రోజు, బెనిఫిట్ షో రోజు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో, చిత్ర యూనిట్ తో సహా రాబోతా ఉన్నాడు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఈ రోజు ఒక ప్రాణం బలికొంది. ఇంకొక బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. 72 గంటలు గడిస్తే తప్ప బాలుడి యొక్క ఆరోగ్య పరిస్థితి విషయాన్ని మేము తెలియజేయలేమంటూ కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ఇంకా అన్కాన్షియస్ లోనే ఉన్నాడు, రెస్పాండ్ అవ్వట్లేదు. కేవలం తను ఐసీయూ బెడ్ లోనే ఈ ట్రీట్మెంట్ పొందుతా ఉన్నాడు. ఏ క్షణంలోనైనా ఏ వార్త వినాల్సి వస్తుంది అంటూ కూడా అటు అల్లు అర్జున్ అభిమానులు, యావత్ 2 రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పుడు కేసు వివరాలకు వద్దాం. పుష్ప 2 ప్రీమియర్ రిలీజ్ సందర్భంగా 9:45 అల్లు అర్జున్ చిత్ర యూనిట్ మొత్తం 40-50 మంది బౌన్సర్లను పెట్టుకుని వితౌట్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారిగా దిగి వీళ్ళందరూ కూడా సంధ్యా థియేటర్ లోపలికి వెళ్లేటువంటి క్రమంలో అల్లు అర్జున్ తమ అభిమాన హీరో వస్తున్నాడు అనే ఒక క్రమంలో ఆ క్రౌడ్ అంతా కూడా ఒక్కసారి అల్లు అర్జున్ పైకి దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం, ప్రైవేట్ సెక్యూరిటీ అంతా కూడా వారిని నెట్టేయడము. ఈ సందర్భంలో ఏదో హడావిడి జరుగుతా ఉంది, పెద్ద మొత్తంలో గొడవ జరుగుతా ఉందంటూ కూడా పోలీసులు లాఠీలకు పని చెప్పడము, పోలీసులు లాఠీ చార్జ్ చేయడము. ఈ సందర్భంగా రేవతి అనే మహిళ ఈ పబ్లిక్ తాకిడి తట్టుకోలేక స్లిప్ అయి కింద పడిపోవడము, ఆమెను తొక్కుంటూ ముందుకు వెళ్లడము, ఆ బాబు కూడా ఆ సైడ్ లో పడిపోవడము, బాబుకు కూడా తీవ్ర గాయాలయ్యడము.
రేవతిని తీసుకెళ్లి పక్కన ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించలేకపోయి అప్పటికి చనిపోయిందంటూ కూడా ధృవీకరించడము, బాబు మొత్తం అన్కాన్షియస్ అయిపోయినటువంటి వెంటనే అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడము, అతన్ని 72 గంటల పాటు అబ్జర్వేషన్ లో పెట్టాలి, ఆ తర్వాతనే ఏదైనా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తామంటూ కూడా వైద్యులు తెలియజేయడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అల్లు అర్జున్ ని కీలకమైనటువంటి పాత్రగా పోలీసులు భావిస్తా ఉన్నారు. ఒక హీరో, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి అల్లు కుటుంబం, ప్రతి సినిమాకు అక్కడ పరిస్థితులు పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు. ఎప్పుడు కూడా అల్లు అర్జున్ పూర్వీకులు కానీ అల్లు అర్జున్ కుటుంబ సభ్యుల నుంచి కానీ అల్లు స్టూడియోస్ పేరు పైన వచ్చేటువంటి సినిమాల సందర్భంగా ఎప్పుడు కూడా నేరుగా సినిమాకి వెళ్లి వీక్షించినటువంటి సందర్భాలు లేవు. కానీ పుష్ప 2 సందర్భంగా, అది కూడా సంధ్యా థియేటర్ అంటేనే హైదరాబాద్ లో ఫేమస్, పేరు ప్రఖ్యాత పొందినటువంటి థియేటర్, చాలా పూర్వ థియేటర్. ఎక్కువగా ఇక్కడనే వీక్షకులు కానీ ప్రేక్షకులు కానీ ఏ హడావిడి చేయాలన్నా, కోలాహలం చేయాలన్నా, అభిమానం చాటుకోవాలన్నా ఆ థియేటర్ ద్వారానే రాష్ట్ర ప్రజలందరూ కూడా సంధ్యా థియేటర్ లో ఏం జరుగుతుందంటూ కూడా అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తారు. పెద్ద 80-90 ఫీట్లతో ఉన్నటువంటి బ్యానర్లు, మెడలో నిమ్మకాయల దండలు, పూల దండలు, పైనుంచి క్రాకర్స్ కాల్చడము, కింది నుంచి కూడా స్పెషల్ ఎఫెక్షన్ గా ఉండేటువంటి క్రాకర్స్ ని ఏర్పాటు చేయడము, సౌండ్ బాంబ్స్ ఏర్పాటు చేయడము, పేపర్ బాంబ్స్ ని ఏర్పాటు చేయడం. రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలలో సినిమా కోలాహలం ఒక రకంగా ఉంటే సంధ్యా థియేటర్ లో జరిగేటువంటి కోలాహలం కోసం మాత్రమే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. చిత్ర యూనిట్ అందరూ కూడా సంధ్యా థియేటర్ లోనే చూడాలి, ఎందుకంటే ప్రజా ఆదరణ ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ అభిమానం కోలాహలం ఎక్కువగా ఉంటుంది, అభిమానుల నడమ ఈ సినిమా చూడాలనేది కూడా అందరికి ఉన్నటువంటి కోరిక. కానీ అల్లు అర్జున్ తీసుకున్నటువంటి స్టెప్ ఒక ప్రాణాన్ని బలి తీసింది, మరో బాలుడు ఈ రోజు ఆసుపత్రి పాలయ్యేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. అల్లు అర్జున్ ఒక్క క్షణం ఆలోచించి ఆ టైంలో తను అక్కడికి వెళ్ళకపోతే ఈ రోజు ఈ మహిళ చనిపోయేది కాదు, ఆ బాలుడు ఆసుపత్రిలో ఇన్ని రోజుల పాటు చికిత్స పొందాల్సినటువంటి అవసరం లేకపోయేది అంటూ మాత్రం సోషల్ మీడియాలో ఇంకా ఈ ట్రోలింగ్స్ సాగుతా ఉన్నాయి. అల్లు అర్జున్ చాలా స్పష్టంగా 3 నిమిషాల 20 సెకండ్ల బయట రిలీజ్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు అలా జరిగింది, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము, ఇలా జరగకూడదు, మేము చాలా బాధపడతా ఉన్నాము, ఇన్నేళ్ల చరిత్రలో ఈ ఘటన జరగడం చాలా బాధాకరంగా అనిపించింది, మేము ఎంత ఇచ్చినా ఎంత మాట్లాడినా పోయిన మహిళను అయితే తీసుకురాలేము, బాబు సిచ్యువేషన్ ని మేము రికవరీ చేయలేము అంటూ కూడా చెప్పినప్పటికీ ఈ ట్రోలింగ్స్, నెగిటివిటీ, తిట్టడం, సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్ కుటుంబాన్ని టార్గెట్ చేసి ఇంకాస్త ట్రోలింగ్స్ పెంచడము, ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ లో భాగంగానే ఆ సినిమా ఆడదు అని తెలిసినప్పటికీ ఆ సినిమా ఆడించాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగానే హీరో అల్లు అర్జున్ ఒక ప్రమోషన్ కోసం థియేటర్ కి చేరుకొని అల్లు అర్జున్ అక్కడ వచ్చాడంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అంటూ కూడా ఆ మెసేజ్ ఇవ్వడం కోసమే అక్కడికి అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ చిత్ర యూనిట్ అందరూ కూడా చేరుకొని ఈ హైప్ క్రియేట్ చేసేటువంటి భాగంలోనే అసలు సాధారణంగా ఒక అఫీషియల్ గా థియేటర్ నుంచి కానీ అల్లు అర్జున్ కార్యాలయం నుంచి కానీ అల్లు అర్జున్ ఈ టైంకి రాబోతా ఉన్నాడంటూ కూడా అధికారికంగా ఒక లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెటర్ ఇవ్వకుండా సడన్ గా 9:45 నిమిషాలకు వీళ్ళు దిగడంతో మాత్రం అక్కడ పబ్లిక్ ని కంట్రోల్ చేయకపోవడము, పబ్లిక్ అంతా కూడా అల్లు అర్జున్ మీదికి రావడము, ఆ మీదికి వచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేది కూడా పోలీసులు 100% దీనికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలి, సంధ్యా థియేటర్ యజమాని బాధ్యత వహించాలి, చిత్ర యూనిట్ బాధ్యత వహించాలి, అల్లు అర్జున్ కు వచ్చినటువంటి బౌన్సర్లు బాధ్యత వహించాలి అన్నట్టుగా కూడా పోలీసులు 4 సెక్షన్ల కింద ఐటీ యాక్ట్ తో సహా ఈ అందరిపై కూడా కేసులు నమోదు చేసి నోటీసులకు సిద్ధమయ్యారు. ఈ రోజు అల్లు స్టూడియోస్ కి ఈ రోజు పోలీసులు వెళ్లి చిక్కడపల్లి నోటీసులు, ఈ వరుసగా ఎవరైతే 4 రెస్పాండెంట్స్ కిందకి పోలీసులు భావిస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటీసులు అందజేసి ఒక టైం, ఒక డేట్ ఇచ్చి ఆ రోజు అల్లు అర్జున్, చిత్ర యూనిట్, సంధ్యా థియేటర్ యజమాని, ఈ బౌన్సర్స్ అంతా కూడా మెయింటైన్ చేసినటువంటి, ఆ బౌన్సర్స్ లీడ్ చేసినటువంటి వ్యక్తి కూడా చిక్కడపల్లి పోలీసులకు వచ్చి పోలీసుల ముందు హాజరయ్యి జరిగినటువంటి ప్రతి పరిణామాలు మినిట్ టు మినిట్ జరిగినటువంటి అన్ని కూడా పోలీసుల ముందు వివరించాల్సి ఉంటుంది. అదంతా కూడా పోలీసులు స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకొని తిరిగి మెజిస్ట్రేట్ కి హాజరుపరచనున్నారు. ఒక పక్క సినిమా బ్యాన్ చేయాలి, మరో పక్క అధికంగా రేట్లు పెంచారు, మరో పక్క బెనిఫిట్ షో పేరుతోటి అర్ధరాత్రి వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఈ చలికాలంలో ఇంత చలి పుడుతున్నటువంటి క్రమంలో కూడా టెంపరేచర్ ఈ సిచ్యువేషన్ లో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చింది, ఏ ఉద్దేశంతో ఇచ్చింది, అల్లు అర్జున్, రష్మిక మండానా, సుకుమార్ బెనిఫిట్ పొందడం కోసమే ఈ బెనిఫిట్ షో అనే విషయాన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైన కోర్టు 2 వైపుల నుంచి విచారించి బెనిఫిట్ షో ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఎన్క్రో అకౌంట్ లో మాత్రమే పెట్టాలి, ఆ డబ్బులు అక్కడి నుంచి ఎక్కడ తరలిపోవద్దు, ఎంత వస్తుంది,
ఈ బెనిఫిట్ షోకి అనే దానిపై కూడా కోర్టు కూడా లెక్కలతో సహా ఈ సినిమాకు ఎంత ఖర్చు పెట్టారని ఒక వివరాలు కూడా మొత్తం ఈ నెల 17వ తేదీన కోర్టుకి సమర్పించాలన్నట్టు కూడా కోర్టు ఇప్పటి కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇంకా కూడా పుష్ప బ్యాన్ జరగాలంటూ కూడా ఆందోళన వ్యక్తం అవుతా ఉన్నాయి. కానీ ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది, బెనిఫిట్ షో రిలీజ్ అయింది, ప్రీమియర్ అయిపోయింది, సినిమా 2వ రోజు కూడా ఆడబోతా ఉంది. బ్యాన్ అనేది కష్టకాలం కాబట్టి ఇప్పుడు కోర్టు ఈ 17వ తేదీన ఏం చెప్పబోతోంది అనేది మాత్రం ఉత్కంఠంగా దారి తీస్తా ఉంది. 17వ తేదీ పుష్ప సినిమాకు వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా కోర్టుకి సమర్పించాలి, ఆ లెక్కలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని అడిగింది కాబట్టి కోర్టులో లెక్కలు సమర్పిస్తారా లేదా మరి ఇంకో వాయిదా అడిగి దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్లి అసలు ఈ వ్యవహారం అంతా కూడా కోర్టు దృష్టికి వెళ్ళొద్దు అన్నట్టు కూడా మైత్రి మూవీ మేకర్స్ ఏదైనా ప్లాన్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అనేది కూడా 17వ తేదీన తేలాల్సి ఉంది. చిక్కడపల్లి పోలీసులు నోటీసులు సిద్ధం చేసుకున్నారు. ఒకటి అల్లు అర్జున్ కి వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వాలనేది మాత్రం పోలీసులు ఫిక్స్ అయ్యారు. ఒక్క హీరోకి నోటీసులు ఇస్తే మిగతా సినిమా సందర్భాల్లో కూడా ఎవరు కూడా ఇంత అత్యుత్సాహం చేసి మళ్ళీ థియేటర్కి వెళ్లి కుటుంబ సభ్యులతో చిత్రయూనిట్తో సినిమా చూడాలని ఒక ఆలోచన రాకూడదు అనేది పోలీసులు భయపడేటువంటి క్రమంలో అల్లు అర్జున్ కి వెళ్లి వ్యక్తిగతంగా కలిసి చేతిలో నోటీస్ కాపీ పెట్టి ఒక డేటు టైం ఇచ్చి ఈ రోజు చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు అవ్వాలి, హాజరు అవ్వకపోతే మాత్రం తప్పనిసరిగా మిమ్మల్ని బాధ్యత చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరించి అల్లు అర్జున్ కి నోటీస్ ఇస్తారు. చిత్ర యూనిట్ అంటూ సెంట్రల్ జోన్ డీసీపీ వివరించారు. చిత్ర యూనిట్ లో ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, చిత్ర యూనిట్ లో ఎంతమంది సభ్యులు ఉన్నారో వారందరి తరపున ఒకరికి నోటీసులు ఇచ్చి చిత్ర యూనిట్ కూడా దీనిపైన వివరణ ఇవ్వాల్సి ఉంటుందంటూ కూడా నోటీసులు ఇస్తారు. మూడవది సంధ్యా థియేటర్ యజమాని కనీసం బాధ్యతగా హీరో అల్లు అర్జున్ వస్తున్నాడు అంటూ ఒక లేఖ ఇస్తే మేము సఫిషియెంట్ బందోబస్తు కల్పించే వాళ్ళము, ఆ బందోబస్తు ఇవ్వలేకపోయాం కాబట్టి ఘటన జరిగింది అంటూ కూడా సంధ్యా థియేటర్ యజమాని కూడా వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నారు. 4వది అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ అనగానే ఆ రోజు సడన్ గా తీసుకొచ్చి రెంట్ పర్పస్ తీసుకొచ్చేటువంటి వ్యక్తులు కాదు, వీళ్ళకి వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఒకటి ఉంటుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ సిబ్బందిని అంతా లీడ్ చేసేటువంటి ఒక ప్రధాన వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని కూడా పిలిపించి వ్యక్తిగతంగా వివరాలు తీసుకుని ఉన్నారు. ఒకటి, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మీరు సంధ్యా థియేటర్కి ఎందుకు వచ్చారు, సమాచారం ఇస్తే మీకు వచ్చేటువంటి సమస్య ఏంటి అంటే మీరు అనుకున్న హైప్ కి మించి ఎక్కువగా ప్రమోషన్ కోసమే మీరు సడన్ గా అక్కడ ఊడిపడితే మిమ్మల్ని చూసి సినిమా అనుకున్నటువంటి కోట్లకు మించి 600 కోట్లు 700 కోట్లు వస్తుందనే ఒక ఆలోచనతో మీరు సడన్ గా అల్లు అర్జున్ ని దింపారా అనే ఒక కోణంలో కూడా పోలీసులు క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఈ ఒక్క వ్యక్తికి 40 మంది సెక్యూరిటీ సిబ్బంది అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ప్రథమ పౌరులకు కూడా ఇంత టైట్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సందర్భాల్లో ఎందుకు ఇంత హడావిడి క్రియేట్ చేసి ఈ రోజు మహిళ చనిపోవడానికి గల కారణం అయ్యారు అంటే సెక్యూరిటీ సిబ్బంది. సడన్ గా ఊడిపడ్డటువంటి అల్లు అర్జున్, సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ కి పిలిపించుకున్నటువంటి యజమాని, ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్ గా అక్కడ సినిమా వీక్షించే విధంగా చిత్ర యూనిట్ ప్లానింగ్. పోలీసులు సరిగ్గానే అన్ని కోణాల్లో ఎవరు దీన్ని బాధ్యతలు చేయాలి అన్నట్టు కూడా ఆలోచించి లీగల్ ఒపీనియన్ తీసుకుని ఉన్నత స్థాయి అధికారుల సమాచారం మేరకు మొత్తం 4 పైన ఈ కేసులు నమోదు చేసి రెస్పాండెంట్ కింద పెట్టి ఈ 4 బాధ్యులను చేస్తూ చట్టపరంగా ఈ 4 శిక్ష ఎదుర్కోవాల్సిందే అన్నట్టుగా కూడా పోలీసులు వీరి పైన కేసులు నమోదు చేసి నోటీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. బిందు. రైట్, ఓకే రవితేజ్, థ్యాంక్ యూ.